ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలకి వచ్చిన నా గుండెల్లో స్థానం ఉన్న మీ అందరికీ మా దీన్ని టీవీలో చూస్తున్న తెలుగు ప్రజలందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఈ వేడుకకి మీ ఆశీర్వాదాలు ఇవ్వడానికి, మీ బ్లెస్సింగ్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇందాక సుమా గారు మాట్లాడుతా గత కాలంలో కొన్ని ఏమన్నారండి మీరు ఇందాక సుమా గారు? అప్పట్లో లేదండి, అంటే మెల్లిగా నన్ను బీసీ ఎరాలోకి పెట్టేశారండి. ఈ మధ్యన ఓజీ వచ్చిందని కూడా మీరు మర్చిపోయారు. సరే, అంటే నేను రెగ్యులర్గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను ఇలా మీరు వెనక్కి నెట్టేయడం భావ్యం కాదని బల్లగుద్ది మరీ ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. బాధ కలిగిస్తున్నాయి నాకు ఈ మాటలు. సరదాగా సినిమా నాకు చాలా ఇష్టమైంది. నాకు అన్నం పెట్టిన సినిమా, ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపునిచ్చిన సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కోసం ఉత్సాహంతో వచ్చే నా అభిమానులు ఆనందం కలగాలని కోరుకుంటాను. ఎప్పుడు సినిమా ఎలా ఆడాలి, ఎంత బాగా ఆడాలి నాకు తెలియదు. ఎప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ ఎంత ఇప్పుడు అడగలేదు, నాకు తెలియదు ఆ సంగతి. అలాగే నాకు ఏ సినిమా బాగుండాలని కోరుకుంటాను. నేను ఎప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా ఇలా చూడండి. నేను ఇండియన్ సినిమా అనుకుంటాను. ఎప్పుడు నేను భారతీయ చిత్ర పరిశ్రమ అనుకుంటాను తప్ప ఈ తెలుగు, తమిళ్ లేదంటే హిందీ ఇట్లా అనుకోని ఎప్పుడు. అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అది ఆస్కర్ దాకెళ్ళి ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమ తాలూకు గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అది. అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు చిన్నపాటి భాగస్వామ్యం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. నా దర్శకులు, నా రైటర్స్ వాళ్ళు రాసిన కథని నేను ఎంత బాగా చేయాలని అనుక్షణం తపన పెడతాను. కానీ రిజల్ట్స్ ఎప్పుడు మన చేతిలో ఉండవు. ఒకసారి నేను ఎప్పుడు సినిమాలు నాకు పదే చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. నా వరకు ఒకే హీరో, అది మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఎవరైనా నన్ను మెచ్చుకుంటా ఉంటే నాకు అంటే మన హరీష్ అన్నారు చిరంజీవి గారిని పిలవాలి అని మాట్లాడుతాను, ఆయన ఫంక్షన్ పిలవాలి అది అంటే చెప్పాను, మీకు హీరో కావాలి అంటే నన్ను పిలవండి, మీకు తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి. చిరంజీవి గారు పక్కన ఉంటే ఏమైపోతుందంటే నేను హీరో అన్న సంగతి మర్చిపోతాను. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు ఒక్కసారి. అలాంటిది అన్నయ్య చిరంజీవి గారు మనస్ఫూర్తిగా ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ఆయన ట్వీట్ చేసింది ఇందాకే చూపించారు. ఇందాక నాకు అన్నయ్య చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన రామ్ చరణ్ తను కూడా ట్వీట్ చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే దర్శకులు బుచ్చిబాబు గారు, పిఠాపురం నివాసి, సో వారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా రావాలి, 10 మందికి డబ్బులు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వన్స్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో చాలా అడ్డంకులు ఎదుర్కొంటాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం.
చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ఒకసారి సినిమా విజయం కొంచెం అడ్రండి అందరికి ఇబ్బందిగా ఉంది, కొంచెం మీరు దయచేసి పక్కన కొంచెం నుంచుని కొంచెం పక్కన. సినిమా విజయం సాధించాలని అందరం పనిచేస్తాం. ఈ ప్రాసెస్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. ఒడిదుడుకుల్ని తట్టుకొని ఒక సినిమాని అనుకున్నట్టుగా తీసి విజయం సాధించడం చాలా 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 కష్టమైంది. నిద్రలు ఉండవు. అందరం ఎవరి పట్టుకోడు కోసమే పనిచేస్తాం. ఇది ఎవరిని ఉద్ధరించడానికి సినిమాలు చేయం, కానీ మా పని, మాకు ఇష్టమైన పని, మాకు ఉపాధినిచ్చే, మాకు తిండి పెట్టేది ఇది. సో ఎవరం కూడా సినిమా పోవాలని ఎవరు, ఏ హీరో కాదు, ఏ హీరో కూడా ఎవరు చేయరు. అందరూ బాగుండాలని చేస్తారు, కానీ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలించు. నాకు ఈ సినిమా ప్రారంభించినప్పుడు హరీష్ శంకర్ని దర్శకులుగా మన రవి గారు తీసుకొచ్చినప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత మేము చేయలేకపోయాం. మేము కూర్చొని సినిమా లేట్ అయింది. ఇందాక తను చెప్పిన రీజన్స్ కూడా నేను ఒకసారి దర్శకుడు నమ్మానంటే నేను నమ్మేస్తాను. సినిమా ఇంకా ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ చాలా బ్లైండ్గా నమ్మేస్తాను. ఏం చేయమంటే చేస్తాను. సో తను అనుకున్న ఒక కథను తీసుకొచ్చారు. దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయాం. చిన్న కథ మారింది, మధ్యలో కోవిడ్ వచ్చింది. వీటన్నిటి మధ్య పాలిటిక్స్కి వెళ్ళాం. పాలిటిక్స్లో ఇప్పుడున్న పదవిని బాధ్యతలు తీసుకోవటం వల్ల వీటన్నిటి మధ్య ఎలా డేట్స్ ఇవ్వాలి అన్నీ కూర్చోబెట్టి నాకున్న ఈ విధులకి ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలనేది రాత్రి పగలు కూర్చొని చాలా తక్కువ టైంలో చేశాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటేమనిపించిందంటే, 48 రోజులు చేసావా హరీష్? ఒక 40-45 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేశాను. మేజర్ సినిమా అంతా. అది కూడా కరెక్ట్గా చెప్పాలంటే రోజుకి నేను పొద్దున ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటల పనిచేశాను. కొన్నిసార్లు 5-6 గంటలు. అంటే నిజంగా ప్లాన్ చేస్తే నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసా ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. తను హరీష్ అంత బాగా ప్లాన్ చేశాడు. అంటే ఒక దర్శకుడు చాలా బాగా చెయ్యాలి అంటే ఒక మైత్రి మూవీ మేకర్ సక్సెస్, వాళ్ళు తీస్తున్న వరుస విజయాలు కావచ్చు, పుష్ప కావచ్చు, రేపొద్దున్న పెద్ది కావచ్చు, అంతకుముందు తీసిన దూకుడు కూడా మీదే కదా, జనతా గ్యారేజ్ కానీ, శ్రీమంతుడు కానీ, సినిమాలు అంటే ఒక నిర్మాణ సంస్థకి ఇన్ని విజయాలు ఎందుకు వస్తాయి? అది కాకతాళీయంగానో చాలా యాక్సిడెంట్గా జరగవు. దే మస్ట్ బి గ్రేట్ థాట్ బిహైండ్ ఇట్, గ్రేట్ ఎఫర్ట్ బిహైండ్ ఇట్. అందుకని వీళ్ళకి విజయాలు వస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత కష్టపడతారని నాకు ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది. మనస్ఫూర్తిగా అలాంటి మైత్రి నిర్మాణ సంస్థలో నాకు అవకాశం వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.